ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యంగ్ క్రికెటర్స్కి ఒక మంచి ఆప్షన్. సో హోప్ఫుల్లీ మీరు కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ సీ ఇన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. సో ఒకవేళ ఈ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే ఫారెన్ ప్లేయర్స్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఒక నేషనల్ టీం కాడిన వాళ్ళే. సో ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను WT20 ఛాలెంజ్ ఆడినప్పుడు. వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో వెలాసిటీ టీం ఆడినప్పుడు వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే మన వార్మప్స్, వాళ్ళ వార్మప్స్, మన ఫిట్నెస్ లెవెల్స్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ అవన్నీ కంపేర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటే అంత మనకి మంచిది. ఓకే ప్రణవి, మీరు ఇంగ్లాండ్ డొమెస్టిక్ లీగ్లో కూడా ఆడారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నేను ఇంగ్లాండ్లో 2 years ఆడాను. ఫస్ట్ ఇయర్ ఈలింగ్ క్రికెట్ క్లబ్కి, సెకండ్ ఇయర్ బిషప్ స్టాట్ఫోర్డ్. అక్కడ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి చాలా. అక్కడ బౌన్స్ వేరేగా ఉంటుంది, స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. ఆ కండిషన్స్లో ఆడడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే ప్రణవి, క్రికెటర్స్ కానీ ఏ స్పోర్ట్స్ పర్సన్కైనా ఒక డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళు కెరియర్ని మేబీ దే కెన్ అవాయిడ్ కంపల్సరీ ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అవి తినాలని ఉన్నా తినలేరు. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు ఎట్లా అధిగమిస్తున్నారు? అఫ్కోర్స్ నేను స్పోర్ట్ ఫీల్డ్లో కొంచెం లేట్గా స్టార్ట్ చేసినట్టే. అప్పటికి నేను ఫాస్ట్ ఫుడ్ తింటానే ఉన్నాను. నాకు ఇష్టమే బయట తిన్నాం, లైక్ ఆల్ యంగ్స్టర్స్. బట్ వన్స్ ఇది ప్రొఫెషనల్గా తీసుకోవాలి, నేను ఆ హైయర్ స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. దాంట్లో డయట్ ఒకటి. అంటే ద హెల్దియర్ దట్ ఐ ఈట్, నేను నా బాడీ హెల్దీ ఉంటుంది, నాకు సహకరిస్తుంది పెద్ద స్టేజ్లో ఆడడానికి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మెనీ సాక్రిఫైసెస్ దట్ ఐ డిడ్. కంపల్సరీ ఆఫ్ కోర్స్. ఓకే, మీ రోల్ యాజ్ ఏ ఆల్రౌండర్గా ఎదగాలనుకుంటున్నారా, యాజ్ ఎ బ్యాటర్ ఆర్ బౌలర్? ఆఫ్ కోర్స్ ఆల్రౌండర్గానే అనుకుంటున్నాను. బికాజ్ నేను ఎక్కువ ఎన్ని స్కిల్స్ ప్రజెంట్ చేస్తే నాకు అన్ని ఛాన్సెస్ ఉంటాయి హైయర్ లెవెల్ ఆడడానికి. ఇంకా ఆ లెవెల్లో కంటిన్యూ అవ్వడానికి నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బీసీసీఐ ఒక టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్లీ కూడా ఉమెన్ క్రికెటర్స్ చాలా మందికి బెనిఫిట్ అయింది. WPL వచ్చిన తర్వాత కూడా బెనిఫిట్ అయింది. ఈ థింగ్స్ అంటే చేంజెస్ అనేది వస్తూ ఉన్నాయి, గ్రోత్ అవుతూ ఉంది. యాజ్ ఏ క్రికెటర్గా మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది దట్ ఫైనల్లీ మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ పే ఇస్తున్నారు ఆన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. WPLతో కూడా చాలా ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ద మ్యాచ్ ఫీ దట్ వీ గెట్, బట్ ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే అన్ని స్పాన్సర్స్ వస్తారు. ఐమ్ లక్కీ, నాకు నా 2 స్పాన్సర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే ఇంకా వచ్చే ప్లేయర్స్ అందరికీ స్పాన్సర్స్ వచ్చి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ ఇస్తూ, క్రికెట్ అంటే ఒట్టి గేమ్ వైజ్ ఓన్లీ ఆన్ ఫీల్డ్ కాకుండా అవుట్ మిగతా అంతా కూడా సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణవి. మీ కెరీర్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.